మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చెరువులు ఎక్కడైనా కూడా ఒక 10 నుంచి 15 అడుగుల లోతు మాత్రమే ఉంటాయి. చెరువు లోపల గర్భంలో మాత్రం ప్రతిదీ కూడా చదునుగా ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి చెరువులను కొంతమంది మట్టి మాఫియా చెరబడుతూ ఉన్నారు. చెరువు లోపల ఎంటర్ అయ్యి మట్టిని తవ్వి మీటర్ల కొద్దీ మట్టిని తవ్వడం ద్వారా పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతూ ఉన్నాయి. అవి 15 నుంచి 20 అడుగుల లోతు గుంతల కారణంగానే చెరువులో నీరు ఎంత ఉంది ఏంటి అనేది ఎవరు గుర్తించలేని పరిస్థితులు. ఎగ్జాక్ట్లీ ఇక్కడ అదే జరిగింది. నిజానికి ఇది కొత్త చెరువు కాదు. ఆ పిల్లలకు ఈ చెరువు గురించి తెలియంది కాదు. ఆ మల్లెపల్లె గ్రామస్తులు పిల్లలు అందరూ కూడా వేసవి సెలవులు ఎప్పుడొచ్చినా కూడా ఈ చెరువులో నీరు ఉంటాయి ఎప్పటికీ. ఎందుకంటే బ్రహ్మం సాగర్ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి బ్రహ్మం సాగర్ నుంచి ఈ చెరువుకు ప్రతి ఏటా నీరు వస్తూ ఉంటాయి. కాబట్టి నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి వేసవిలో కూడా పిల్లలు ఇక్కడికి వచ్చి ఈత ఆడుకోవడం సర్వసాధారణం. కానీ నిన్న జరిగినటువంటి సంఘటనకు సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఇదే చెరువులో పక్కన నిర్మిస్తున్నటువంటి నేషనల్ హైవే కోసము మట్టిని తీయడం జరిగింది. అది కూడా చెరువు లోపలికి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి చెరువు 10 నుంచి 15 అడుగుల లోతు ఉంటుంది ఆల్రెడీ. దాని లోపల మళ్ళీ ఒక 15 అడుగుల లోతు గుంతలు తివ్వడం కారణంగానే ఒక 30 అడుగులు చెరువు కట్ట పైనుంచి 30 అడుగుల లోతు చెరువు మధ్యలో ఉంటుంది. ఆ నీరంతా కూడా ఆ గుంతలన్నీ పూడ్చుకుంటూ పైకి రావడంతో ఆ పిల్లలు ఆ గుంతలను గమనించలేకపోయారు. నేరుగా చెరువు గతంలో ఎలా ఉన్నదో లాస్ట్ ఇయర్ ఈ చెరువు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా అలాగే ఉంది అన్న ఒక అంచనాతోనే వాళ్ళందరూ కూడా లోపలికి దిగారు. లోతు ఉండదు, ఈత రాకపోయినా కూడా చెరువులో ఈజీగా ఈత నేర్చుకోవచ్చు అన్న కోణంలోనే వాళ్ళందరూ కూడా ఆలోచించారు. అయితే అక్కడ మట్టి మాఫియా చేసినటువంటి గుంతలు వాళ్ళ పాలిట మృత్యు కూపాలుగా మారతాయని ఆ పిల్లలు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు, గమనించలేకపోయారు. అందుకే 5 మంది స్నేహితులు ఒకరి చేయి ఒకరు పట్టుకొని మృత్యువులో కూడా వారి స్నేహ బంధాన్ని విడవకుండా అందరూ ఒకేసారి ప్రాణాలు విడిచిన పరిస్థితి. ఆ 5 మంది పిల్లలను నిర్జీవంగా చేతుల్లో తీసుకొని బయటకు తీసుకొస్తూ ఉంటే ఊరంతా కూడా కన్నీరు మున్నీరైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇందులో మరో విషాద కోణాలు కూడా ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అక్క చెల్లెలకు సంబంధించినటువంటి 3 పిల్లలు, అక్కకు 1 కొడుకు, చెల్లెలకు 2 కొడుకులు, 3 కూడా అన్నదమ్ములు మరో 2 పిల్లలతో కలిసి ఇక్కడికి వచ్చారు. వాళ్ళందరూ కూడా మృత్యువాత పడ్డారు. ఇప్పుడు ఆ కుటుంబాల్లో తీరని విషాద ఛాయలు అలుముకున్నాయి. పక్కనే మనం చూస్తున్నాం ఈ విధంగా కొండలున్నాయి. ఈ కొండలకు సంబంధించినటువంటి మట్టిని తీసి నేషనల్ హైవే కోసం విరివిగా వాడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా తవ్వకాలు జరుగుతున్నాయి. అయితే చెరువుల్లో వ్యవసాయానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఆయకట్టు ఉన్నటువంటి చెరువుల్లో ఎక్కడా కూడా ప్రభుత్వము ఈ నేషనల్ హైవే నిర్మాణం చేస్తున్నటువంటి వారికి మట్టి తోలుకోవడానికి అనుమతులు ఇవ్వలేదు అని అధికారులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అయితే ఇదే మల్లెపల్లి చెరువులో 15 అడుగుల నుంచి 20 అడుగుల లోతు గుంతలు తీసి ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తరలించి 5 మంది చిన్నారుల ప్రాణాలు బలి తీసుకున్న దొంగలు ఎవరు అన్నదానిపైనే ఇప్పుడు సర్వత్రా కూడా చర్చ జరుగుతూ ఉంది. ఒకప్పుడు బల్లపరుపుగా ఉన్నటువంటి ఇదే మల్లెపల్లి చెరువు ఈరోజు పెద్ద పెద్ద గుంతలు సముద్రాన్ని తలపించే విధంగా తయారవడానికి కారణం ఖచ్చితంగా నేషనల్ హైవే కోసము ఇష్టానుసారంగా ఇక్కడ మట్టిని తవ్వినటువంటి కాంట్రాక్టర్ల పాపమే. ఎందుకంటే ఎక్కడైనా పనికిరాని మట్టి, గుట్టలకు సంబంధించినటువంటి మట్టినే రోడ్ల నిర్మాణానికి వాడాలి, అక్కడే పర్మిషన్లు కూడా ఇస్తూ ఉంటారు. కానీ అనుమతులు లేకుండా ఎక్కడ దొరికితే అక్కడ రోడ్డు నిర్మాణానికి తక్కువ వ్యయంతో నిర్మించవచ్చు అన్న ఉద్దేశంతో కాంట్రాక్టర్లు దగ్గరలోనే ఉన్నటువంటి ఈ చెరువుల్లో మట్టిని తీయడం కారణంగానే ఇదే ఊరికి సంబంధించినటువంటి 5 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.